హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా కేపీహెచ్బి నుండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి స్టార్ట్ అవుతున్నాం. సో భాష ఆల్వేస్ భాష ఇస్ ఆన్ ఫైర్, డ్రైవింగ్ చేస్తుండే భాష. సో మా సతీష్ అన్న, రాంబాబాయ్ ఠాగూర్ కార్ ఓనర్. సో వి ఆల్ ఆర్ గోయింగ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో. మనం కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా. అరే ఉండ్రా బై బైకు ఎడ్డి నా కొడుకు ఫ్రెండ్, లైక్ తెలివే లేదు. సో అట్లా సో మన డేని స్టార్ట్ చేసాం. ఓకే ఓకే ఇప్పుడే హైటెక్ సిటీ మన సైబర్ టవర్స్ దగ్గర రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. సో హైటెక్ సిటీ భాస్కర్ చిల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. హైవే నుండి లెఫ్ట్ తీసుకోవాలి. वाओ, स्टैच्यू ऑफ इक्वालिटी. जाओ सुधो स्टैच्यू ऑफ इक्वालिटी. सो फ्रेंड्स, स्टैच्यू ऑफ इक्वालिटी. ओके, नरजियर स्वामी स्टैच्यू ऑफ इक्वालिटी. ओके ओके फाइन, थैंक यू. రీల్ శిల్పం ఇచ్చే మన్నింపు లేదంటే ఈ లోకాన ఏది లేదులే. మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. ఒక ఎరుగు పరిశం వేడిని చూసి వెళ్ళిన దూరం చెబుతా. పులి వేసిన చాదలు లోతును కొలిచి బరువెంతో చెబుతా. ఒక నక వేసే ఊలను వింటూ ఆకలి ఎంతో చెబుతా. భూమి కవి ఎగిరే వేగంతో వర్షం వైనం చెబుతా. ఒక చిన్న అలికిడితోనే అడవంద కనిపెడతానే బిడ్డని మనసును మాత్రం. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, we are at a statue of equality. మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. ఒమని పులిచే ఒమని పులిచే ఉదయనుకు పరిశం వేడిని చూసి వెళ్ళిన దూరం చెబుతా. పులి వేసిన చాటలు లోతును కొలిచి బరువెంతో చెబుతా. ఒక నక్క వేసే ఊలను. ఇక్కడ మనం ఎంట్రన్స్ కి టికెట్ తీసుకోవాలంట. మేబీ ఎంత ఉంటుందో తెలీదు టికెట్. ఒకసారి మనం వెళ్ళి టికెట్ తీసుకొని సో అలా లోపల ఎంటర్ అయిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో ఫ్రెండ్స్, మన వెళ్తుండగా మాకు చిన్నజీయర్ స్వామి కనిపించారనమాట. సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన చూడగానే. మేము అలా చిన్నజీయర్ స్వామిని చూస్తుండగానే భాస్కర్ గారు టికెట్ తీసేశాడు. మొబైల్స్ ఇక్కడే డిపాజిట్ చేయాలా? సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా డ్రోన్ షాట్స్ నా దగ్గర లేవన్నమాట. సో నేను శ్రీకాంత్ కృష్ణ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఈ క్లిప్ తీసుకోవడం జరిగింది. సో అన్న శ్రీకాంత్ అన్న, ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియో చూస్తే కాపరేట్ ఇవ్వకండి. సో అలా అనమాట. సో యాక్చువల్గా మనకు లోపల మొబైల్ అలౌ లేదండి, మొబైల్ అలౌ లేదు. సో అందుకని చెప్పేసి మీకు హోల్ వ్యూ చూపిద్దామని ఈ వీడియో నేను అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో బ్యూటిఫుల్ కదా. అలా లోపల దర్శనం చేసి వచ్చిన తర్వాత మేము డిపాజిట్ చేసిన మొబైల్స్ తీసేసుకున్నాక ఇక ఎగ్జిట్లో ఒకసారి ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా లోపల తీసుకోలేదు కదా, సో బయటకు వచ్చి తీసుకుంటున్నాం. సో లోపల ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ చాలా బాగుంది. సో తమిళనాడు, కేరళ, మన ఆంధ్ర, తెలంగాణ, సో ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటికీ చూపించారనమాట. సో లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందనొచ్చు. బట్ మొబైల్ అలో ఉండింటే కూడా ఇంకా బాగుండేది. మనం టికెట్కి పెట్టిన 250 రూపీస్కి ఇది వర్త్ అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జిట్లో మనకు ఫుడ్ కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ తిన్నాము. అంటే ఇక ఫుడ్ కాస్ట్ చూసుకుంటే ఇంకా నార్మలే ఉంది. కంపేర్ టు అవుట్ సైడ్ మనకు 80 రూపీసే ఉంది. సో వర్త్ అనుకోవచ్చు. అంటే డే టైంలో మూన్ ఏంటి అని చూస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే వింటర్ సీజన్ కదా. సో ఈ వింటర్ సీజన్లో మనకు మూన్ కూడా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు సన్సెట్ కూడా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా సన్సెట్. వావ్. ఎవరో ఏదో బ్యాచ్ వచ్చినట్టుంది, ఏదో స్కూల్ నుండో లేకుంటే ఏదో కాలేజ్ నుంచి వచ్చినట్టుంది వాళ్ళు. బయటకు వచ్చి మొబైల్ తీసుకున్నాము. మొబైల్ తీసుకున్న తర్వాత నేను మా అన్న అలా స్టాచ్యూతో ఒక వీడియో లాగా ఒక క్లిప్ తీసుకుంటున్నాము. చూడండి క్రౌడ్ అయితే బాగానే ఉంది కదా. చాలా చాలా బాగుంది గైస్. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చూడండి ఆ స్టాచ్యూ చూడండి, రామానుజాచార్యులు వారి స్టాచ్యూ. ఇక ఈ వీడియోతో మనం వీడియో ఎండ్ చేయాలి. మీన్స్ ఇప్పుడు మేము వెళ్తున్నాం ఇంటికి, ఎందుకంటే అయిపోయింది ఇక్కడ. సో భాషగాడు ఇడే, భాషగాడు డ్రైవర్ రెడీగా ఉన్నాడు.